వార్తలతోని నేను వచ్చేసిన. మరి అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. గుర్రమెద్దుతోని చేస్తుండు వ్యవసాయం, వరంగల్ రైతు చేసిండు ఈ ఉపాయం. రామన్నను అర్చుకున్న సీతక్క, ప్రతిపక్ష హోదాల బుద్ధిగా ఉండుర్రి అని సురక. అగ్రదేశాల నడుమ ఛాయ్లొల్లి, నల్లిబొక్కల కంటే హీనం పోర్రి. రోడ్డు పక్కన హోటల్లా మిర్చి తిన్న కేటీఆర్ సారు, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయనే ఇవన్నీ తిప్పలు. ఏ గవర్నమెంట్ పవర్లు ఉండాలన్నా, ఏ గవర్నమెంట్ ఇంటికి పోవాలన్నా కానీ గిదే ముఖ్యముల్లా. గిది చేతులుంటే మంచి మంచోళ్ళ తలరాతలు మారి అసెంబ్లీలా అధ్యక్ష అన్నోళ్ళు మస్తు మంది ఉన్నారబ్బా. గదే గా ఓటుకున్న పవరు అసొంటిది. మరి అది సరే గాని ఇప్పుడు గా ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, ఇలా జాతీయ ఓటర్ల దినోత్సవముల్లా అందరి నాయకుల తలరాతలు మార్చే ఓటర్ల రోజు. ఇక ఇప్పుడు అన్నిటికి ఉన్నట్టే ఓటర్లకు కూడా జనవరి 25 తారీఖు పెట్టిర్రు. అయితే దీనికోసం ప్రధాని సారు లక్షలాది మంది యువ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిండు. రాబోయే 25 ఏళ్లల్లా దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువతదే అని చెప్పిన సారు, కుటుంబ పాలన, చుట్టాల మీద ప్రేమతోని కొన్ని పార్టీలు యువత ఎదుగుదలను అడ్డుకున్నాయని చెప్పి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి గురించి చెప్పిండు. 370 రద్దు, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ గిట్లా అనేక సమస్యలను పరిష్కరించినామని చెప్పిన సారు, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియాతోని బొచ్చడు అవకాశాలు కల్పించినా అని కూడా వివరించి చెప్పుకొచ్చిండు. అయితే దీంట్లో దాదాపు 5,000 ప్రదేశాలకెళ్లి లక్షలాది మంది యువ ఓటర్లతోని వర్చువల్ గా కనెక్ట్ అయ్యి మాట్లాడిండు సారు. ఇక దీన్ని మొత్తం భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య చూసుకున్నాడులా. అయితే గిట్ల యువ ఓటర్లతోని మాట్లాడులా ఇంకో మతలబు ఉన్నది. ఇంతకు ముందు 2014లో బీజేపీ గెలవనికే ముఖ్య కారణం యువ ఓటర్లేనులా. ఇప్పుడు మోడీ సారును ముచ్చటగా మూడోసారి ప్రధానిగానికే ఇప్పుడు ఈళ్లనే నమ్ముకున్నది. ఇంకో దిక్కు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన గవర్నర్ తమిళసై మేడం ఓటు ప్రాముఖ్యతను చెప్పి, మొన్న జరిగిన ఎన్నికలల్లా ఒక ఎమ్మెల్యే ఓటేయకపోతే కుటుంబంతోనే ఆత్మహత్య చేసుకుంటానని ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసిండు కదా, గా ముచ్చట గుర్తు చేసింది మేడం. అయితే అప్పుడు కౌశిక్ రెడ్డి సారు ఏమన్నాడో ఒక్కసారి ఇనుర్రి. మీరేం చేస్తారో మీ ఇష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మాకు ఓటు వేయకుంటే మా ముగ్గురి శవాలనే మీరు చూడాలి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఓటేసి లీడిస్తే జయయాత్రకు వస్తా, లేకుంటే 4వ తారీఖు నా శవయాత్రకి మీరు రారి. మీరు ఎట్లయినా సరే మీ దయ అంటున్నా, మీ దండం అంటున్నా, మీ కడుపులో తలకాయ పెడతా అంటున్నా, మీ గడాలు పట్టుకుంటా అంటున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ దయ, మీ దండం ఒక్కసారి మీరు కాపాడుకుంటారని మంచి పూర్తిగా నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. రేపు రెండో గుర్తు కారు గుర్తున్నది. గీ ముచ్చటను గుర్తు చేసిన మేడం ఇగో గిట్లా చెప్పుకొచ్చింది. And now the candidates also, I am very disheartened to say one incident in Telangana election. One of the candidate was appealing the voters, please vote for me. If you are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. ఓట్లేయకపోతే చచ్చిపోతా అన్న గిసువంటి నాయకుల మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన మేడం, ఓటర్లను ఎవరూ ఫోర్స్ చేయొద్దు, ఓట్ మోస్ట్ పవర్ఫుల్ ఆయుధము, డెమోక్రసీ బతకాలంటే ప్రతి ఒక్కరూ ఓటేయాలని గుర్తు చేసింది మేడం. I have not given a weapon in the hands of my citizens. Instead of weapon, I have given the vote. So that is the weapon. So that is the weapon which can fight against atrocities, which can fight against misrule. So you are the most powerful people in the democracy. Whether the politicians are not, the voters are the most powerful people in the democracy.
please exhibit the power and go and vote. ఇక తొందరలోనే పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి కదా, దానికోసమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు అలా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒక లెటర్ పంపిండుల్లా. ఖమ్మం, నల్గొండ, వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్న కొత్త ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6వ తారీఖు అయిపోతుంది కాబట్టి కొత్త ఓటర్ల నమోదు మీద దృష్టి పెట్టుర్రి. అట్లనే అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత మీరు తీసుకోర్రి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచిగా చేపట్టాలని రాసుకొచ్చిండు సారు. ఇక తెలంగాణలో ఎప్పుడైతే రాజకీయ మార్పు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో గానీ గా ముచ్చటను అసలు వంట పట్టించుకుంటా లేదబ్బా బీఆర్ఎస్ పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ పాలన మీద రోజుకో తీరులో మాట్లాడుతున్న కేటీఆర్ సార్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు సుతా గట్టిగానే రిప్లై ఇస్తుర్రబ్బా. అయితే ఈసారి ఈ మంత్రి మేడం ఇచ్చుకుందుల్లా ఖర్చులకు చూడు రూపారి. ఇక నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కేటీఆర్ ను అట్లనే బీఆర్ఎస్ పార్టీని అరుచుకుంటే ఈసారి మంత్రి సీతక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్న మేడము తర్వాత మీడియాతోని మాట్లాడింది. కేటీఆర్ మీ గవర్నమెంట్ ను కూలగొడతామని అంటుండు, మరి దానికి మీరేమంటారు అనే ప్రశ్న అడిగితే ఇగో ఇట్లా అనుకొచ్చింది. బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామికయుతంగా రావాలి తప్ప దొడ్డిదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తారు. ఇన్నారు కదా, మీ అహంకారమే మీ ఓటమికి కారణం. కేటీఆర్ నీకు నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు అని అడిగిన మేడం సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పింది. మేము సక్రమంగా పనిచేస్తేనే మళ్ళా అధికారం ఇస్తారు, చేయకపోతే అవకాశం ఇయ్యరు. కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధిగా ప్రతిపక్ష హోదాల పనిచేయని చెప్పి మంత్రి సీతక్క గట్టిగానే అరుచుకున్నది. మరి చూడాలే దీని మీద బీఆర్ఎస్ ఏమైనా కౌంటర్ ఇస్తుందా అనేది. అబ్బెతానో దేశాల మధ్య జరిగిన యుద్ధాలు అబ్బో మీకు అర్థమైతలేదు కదా. ఇప్పటిదాకా దేశాల మధ్య జరిగిన యుద్ధాలు, లొల్లి పంచాయతీలు అన్ని సుత జాగ కోసమో నీళ్ల కోసమో అయినాయి. మన దేశంలో ఉన్న రాష్ట్రాల మధ్య లడాయిలు నీళ్ల కోసం, రాజుల కాలంలో రాజ్యాల మధ్య లడాయి, అమ్మాయి కోసం ఊర్ల మధ్య కుటుంబాల మధ్య లడాయి, చికెన్ మొక్క నల్లి బొక్క కోసం గిట్ల లొల్లి పంచాయతీ పెట్టుకున్నోళ్ళు చాలా మందిని చూసున్నాం కదా మనం. ఇప్పుడు 2 అగ్రరాజ్యాల మధ్య చాయ్ నీళ్ల కోసం లొల్లైందుల్లా నమ్ముతలేరు కదా. ఏమన్నా దేకోతో తామజ్ నిజమేనుల్లా ఒట్టి ఛాయ్ ముచ్చట్ల లొల్లి ముదిరి 2 దేశాల అధికారులు వివరణ ఇచ్చుకునేదాకా పోయిందబ్బా ముచ్చట. అయితే అది కూడా ఛాయ్ ఎట్లా తయారు చేయాలనో అమెరికా టీచర్ చెప్తే దాని మీద యూకే వాళ్ళ కోపం వచ్చింది. దానికోసం ప్రపంచంలోనే 2 అగ్రరాజ్యాలైన యూకే యుఎస్ఏ మధ్య లొల్లి కారణమైందుల్లా. ఇక అసలు ముచ్చటకొస్తే అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మిషెల్ ఫ్రాన్సిల్ అనేట ఆమె ఈ మధ్య ఒక పుస్తకం రాసిందుల్లా. అది కూడా ఆమెకు చాలా ఇష్టమైన ఛాయ్ మీద. దీనికోసం బొచ్చడు పురాతన గ్రంథాలు, అనేక పరిశోధనలు చేసి స్టీప్డ్ ది కెమిస్ట్రీ ఆఫ్ టీ అనే పేరుతోనే ఆమె ఒక పుస్తకం రాసింది. దాంట్లో ఛాయ్ టేస్ట్ పెరగాలంటే కొంచెం ఉప్పేయాలని రాసింది. ఇక ఆ పుస్తకం ఇప్పుడు యూకే లండన్ లో రిలీజ్ కూడా చేసింది. అయితే గిక్కన్నే అసలు ముచ్చట ఉన్నదులా యూకే దేశపోళ్ళ జాతీయ పానీయం ఛాయ్ అట. దాంట్లో ఉప్పేయాలే అని రాసుడు చూసిన అక్కడి జనాలు మస్తు గుస్సా అయ్యి ఇక మాకే ఛాయ్ ఎట్లా చేయాలనో చెప్తావా, ఛాయ్ల చక్కెర వేయాలనో ఉప్పేయాలనో అని మాకే చెప్తావా అని ఆన్లైన్ లోనే మాటల యుద్ధం షురూ చేసిర్రు. జనాల దగ్గరికించి గిట్ల వ్యతిరేకత వచ్చుడుతోనే ఇదంతా గమనించిన అమెరికా ఎంబసీ ఈ ఛాయ్ లొల్లి ముదిరి ఎంత దూరం పోతుందో అని ముందే సదురుకొని యూకేలో ఉన్న అమెరికా ఎంబసీ అధికారులు ఈ ముచ్చట్ల జొర్రబడి ఆమె తరపున వివరణ ఇచ్చింది. చక్కటి టీ కోసం ఉప్పు కలపాలి అని ప్రొఫెసర్ చేసిన సూచన ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని ఇరకాటంలకు నెట్టిందని, టీలా ఉప్పు కలపడం తమ దేశ అధికారిక విధానం కాదు, ఇక ముందు ముందు కూడా చెయ్యమని అమెరికా ఎంబసీ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడతో ముచ్చట ఒడవలేదు లో. వివరణ ఇచ్చే మనిషికి టీ ఎట్లా పెడతారో తెలియదు అనుకుంటా యూకేకి విచారణ ఇచ్చే ఆగం పరేషాన్లా టీని ఎల్లప్పుడూ మైక్రోవేవ్ ఓవెన్ లో తయారు చేస్తాం అని చక్కగా రాసుకొచ్చిండు. ఇంకేంది ఇది చదివిన యూకే వాళ్ళకు మళ్ళొక పారి మండి టీని ఓవెన్ లో కాదురా బాబు పెట్టుకునేది కెటిల్ లో పెట్టుకుంటారు, కెటిల్లనే తయారు చేయాలని ట్వీట్ చేసిందుల్లా. అయితే గిట్ల ఉత్తి ఛాయ్ కోసం ఉత్తి పుణ్యానికి లొల్లి పంచాయతీ అయిందుల్లా అమెరికా లండన్ల మధ్య అని చేతుల ఛాయ్ పట్టుకొని మరీ మాట్లాడుకుంటున్నారట ముచ్చట తెలిసిన ఛాయ్ ప్రేమికులు.
ఎప్పుడు బిజీగా ఉండే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు జన్నా సడన్ గా హైదరాబాద్ లో హోటల్లోకి పోయి అక్కడి తిండి ఎంజాయ్ చేస్తాడు తీరిక దొరికినప్పుడు. అయితే ఇప్పుడు సుత గట్లనే ఒక హోటల్కి పోయిండుల్లా దేకోతో. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్ తోని నిన్న జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ పాల్గొన్న ముచ్చట మనకెరుకున్నదేనాయే. ఇక మీటింగ్ అయిపోయి హైదరాబాద్ కు వస్తుంటే మానకొండూరు నియోజకవర్గం కొత్తపల్లిలో ఉన్న హోటల్ కాడ ఆగిర్రు. ఇక హోటల్ కాడికి పోయి ఒక మిరపకాయ బజ్జీని అడిగి తీసుకొని తిన్నాడు సారు. చూడురే. తల్లి ఇగో నేను అన్నం తీసుకొచ్చిన, నువ్వు నాకు ఎప్పటికైనా ఫ్రీ ఇవ్వాలి. అగో చూసిరా, పక్కనకెళ్ళి మాజీ ఎమ్మెల్యే రసమయ్య సారు హోటల్ యజమానురాలతోనే అమ్మా తల్లి నేను అన్నం తీసుకొచ్చిన, నువ్వు నాకు ఎప్పుడైనా ఫ్రీగా ఇయ్యాలి అని అనగానే దాని కేటీఆర్ సార్ నవ్వుకుంటా ఏం సెంటిమెంట్ వాయా అని అంటున్నాడు. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది చూడుర్రే. సార్ ఆయన కాదు స్టూడెంట్ ప్రెసిడెంట్ లెక్క. చూసిరుగా, ఇక మిర్చి తిన్న సారు కారం అయ్యేసరికి తీయగా ఉన్న ఛాయ్ తాగి జరసేపు గాడున్న జనాలతోని ముచ్చట పెట్టిండు. ఇక జనాలు కూడా కేటీఆర్ సార్ వచ్చేటాలకు బగ్గనే వచ్చిర్రు చూసేటందుకు. సారు గీ పనేందో మొన్న ఎన్నికల ముందు చేసి ఉంటే మీకు ఫైదా ఉంటుండే, ఇప్పుడేం ఫైదా చెప్పుర్రి. సభగానే కారెక్కి రయ్యమంటారు గాని పోయి జనాలతోని అలా సమస్యలేంది అలా మంచి చెడ్డలేంది అని అరుచుకున్నారా చెప్పుర్రి. మరి ఇప్పుడు అన్ని గమ్మతులు ఇప్పుడెందుకు చేస్తున్నారంటే ఇంకో 3-4 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, అగో గదా అన్నట్టు పరిస్థితి. మీరెన్ని గ్యాంబ్లింగ్లు చేసి వాళ్ళతోని మమేకమైదామని చూసినా ఓటెవరికి వేయాలో వాళ్లకు మా బాగా తెలుసులే సార్లు. ఇక తెలంగాణలో అధికారం పోగొట్టుకున్న విషయం బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు మింగుడు పడతలేదులా. వాళ్ళ పార్టీలున్న పెద్ద నాయకుల కాంచి చోటా మోటా లీడర్లు సుత గవ్వే వట్టి ముచ్చట్లు చెప్పుకుంటా కార్యకర్తలను కూకన్ మోసం కర్రచు కొద్దేకోతో తామేకమనా. మొదటిసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కల్వకుంట్ల సంజయ్ అన్న గెలిచినాక మొదటిసారి మాట్లాడనీకే మీడియా ముంగటికి వచ్చిండుల్లా. అబ్బా అన్నా నీ లెగ్గు పోవే, మొదటిసారి బీఆర్ఎస్ కెళ్ళి పోటీ చేసి గెలిచినావు, పార్టీ అధికారంలో లేకుండా పోయింది. కోరట్ల నియోజకవర్గంలోని 4 మండలాల సర్పంచుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో మాట్లాడిండు సంజయ్ అన్న. మరి ఏం మాట్లాడిండో ఇందాం పారే. నమస్తే సంజయ్ అన్న. గత 5-10 ఏళ్లలో వచ్చిన ఫండ్స్ కానీ జరిగిన పనులు కానీ మళ్ళీ భవిష్యత్తు జరగవు. ఏంది భవిష్యత్తులో జరగవా అంటే వచ్చేసారి మీరు అధికారంలోకి రారు అని చెప్తున్నావు అంతేనా అన్న? ఇక లాస్ట్ వరకు మీకు తెలుసు, కరోనా వచ్చినాకనే మన బిల్లు కష్టాలని మొదలైనంటే కరోనా వచ్చినాకనే కష్టాలు మొదలైనాయి. కరోనా వచ్చి మాసు వంటి మధ్యతరగతి కుటుంబాల కష్టాలు వచ్చినాయి గాని మీకేమొచ్చినాయి తియ్యి? మీ అందరూ కూడా తెలుసు, మీ అందరి అనుభవంలో ఉంది. కేసీఆర్ గారి యుగం ఇది స్వర్ణయుగం. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగం. ఏందన్నా మళ్ళోపారి చెప్పా ముచ్చట? మీ అందరూ కూడా తెలుసు, మీ అందరి అనుభవంలో ఉంది. కేసీఆర్ గారి యుగం ఇది స్వర్ణయుగం. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగం. ఓఫో భజన చేసుడు బగ్గనే నేర్చుకున్నావు పో. ఇంకా చిన్నప్పుడు పుస్తకాలు చదువుతున్నాడు, ఆ యుగంలో జరిగినది కేసీఆర్ గారి యుగమే తెలంగాణకు స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలో గ్రామాలకు స్వర్ణయుగంలో ఉన్న సర్పంచులు మీరు, మంచి సర్పంచులు మీరు. అబ్బా 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 ఏం చెప్తివి ఎప్పుడు ఇలాగే చెప్తావా, ఈ మధ్య ఇలా చెప్తున్నావా? ఓకే కంటిన్యూ అన్నా. అంటే నేను కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం బాగా దగ్గర చూస్తున్నా, ఈ మధ్య దగ్గర చూస్తున్నా, ఇప్పుడు దూరం చూస్తున్నా, దగ్గర చూస్తున్నా. నిజం చెప్పాలంటే మన పార్టీ సర్పంచులకు ఉన్న నిజాయితీ, మన పార్టీ సర్పంచులకు ఉన్న రెస్పాన్సిబిలిటీ, జిమ్మేదారి కానీ వాళ్ళకి లేదు. వాళ్ళకి కేవలం పదవులు, అలంకరణ, పదవులు అంటే వాళ్ళే కాదు, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ నాయకుడు అట్లే ఉంది. నువ్వు గెలిచిందే మొన్న వాళ్ళ పాలన చూడలేదు అని నువ్వే చెప్తున్నావు. మళ్ళా వాళ్ళ సర్పంచులు మంచోళ్ళు కాదు, వాళ్ళ నాయకులు మంచోళ్ళు కాదు అని అంటున్నావు. ఏందన్నా ఇట్లయితే ఎట్లా? ముందుగానే స్క్రిప్ట్ ప్రిపేర్ అయి రావాలి కదా.
ఇదే ఫోన్లు అందరు ఫోన్లు చేయాలి, బెదిరియాలి, ఆఫీసర్ని రోజు బెదిరియాలి. ఇట్లాంటి మనుషులు వాళ్ళు కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఫోన్లు చేసి బెదిరిస్తారో అందరికి తెలుసులే అన్న. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అదనంగా వీళ్ళకి 9,000 కోట్లు అప్పు ఇచ్చింది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం వీళ్ళకు 9,000 కోట్లు అప్పు ఇచ్చింది. దేనికి తెలుసా వీళ్ళు ఒప్పుకున్నది? రైతులకు మీటర్లు పెడతారు. మరి ఏం చేద్దామా మనం? వాళ్ళు తల వంచుదామా? చెప్పలేదు. ఏం చేద్దాం మనం? జెండా బట్టి ఆ మీటర్ తీసుకొని అన్ని ఆలింటికి అది వెళ్ళగలుగుతాం. ఆ మీటర్లు తీసుకొని ఊరుకుందాం. మీటర్లు పెడితే ఏమైతే మనకి రైతు మంది మనకి అయ్యా సంజయ్ అన్న, మోటార్లకు మీటర్లు పెడతలేము అని ఒక పక్క మంత్రులు కొండ సురేఖ మేడము, ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు గొంతు పోయేటట్టు చెప్తుంటే మీ మెంటల్లా దిమాగ్ ఎక్తలేవా ఏంది? చెప్పినంత వరకు చాలు గాని ఇక పో నాయనా, నీకు దండం పెడతా. అయితే ఉపాయం గల్లోడు ఉపాసం పండడు అన్నట్టు వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉన్న పాపయ్యపేట గ్రామానికి చెందిన రాములు అనే రైతు చూడుర్రి, పొలం దున్ననీకే 2 ఎడ్లు అవసరం లేదు అని ఎట్లా ఎకమత్ చేసిండో. అగో ఎడ్లు అవసరం లేదు అని అన్నావు, కానీ గీడ ఎడ్లను పట్టుకునే కదా దున్నుతుండు పొలాన్ని అని గుస్సాగా ఆకుర్రి. చక్కగా చూడుర్రి, గా పొలంలా గా రైతు వాడేటివి ఏంటియో చక్కగా చూడుర్రులా. 2 ఎడ్లను పెట్టుకొని పొలాన్ని దున్నుతుండు అనుకుంటుర్రు కదా. అందులో ఒకటి ఎద్దు కాదుల్లో, ఒకటి గుర్రం. అరే నిజమేనుల్లా గుర్రమే అని నోరెళ్ళబెట్టకుర్రి. వీటి ఎట్లా ప్లాన్ చేసిండో అన్ననే అడుగుదాం పారి. చెప్పే అన్న ఏంది ముచ్చట? దీన్ని 5 సంవత్సరాల కింద కొన్నా చిన్నపిల్లను కొని, ఇక పెద్దగా అయినాక ఎద్దు లేకుంటే దీన్నే కట్టి తోలుతాను. మొక్కలు నేర్చుకుంటాను, దీంతోనే గుంటుకు తోలుకుంటాను, బైకాడి బండి కట్టుకపోతాను, ఈ అన్ని పనులు చేస్తాను దీంతోనే. విన్నారు కదా, 5 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాడట గుర్రాన్ని. ఒకటే ఎద్దు ఉండుతోనే దానికి గుర్రాన్ని సాయిత చేసి పొలం దున్నుడు కానుంచి గుర్రు కొట్టుడు దాకా అన్ని పనులు వాడుకుంటుండంటే చూడుర్రు అన్న పనితనం ఎట్లున్నదో. అందుకే అంటారు కదా, ఉపాయం లేనోడిని ఊళ్ళ నుంచి ఎలగొట్టమన్నారు, ఉపాయం ఉన్నోడు ఉపసంబండడు అని. అయితే ఈ ముచ్చట తెలిసి చుట్టుపక్కల ఉన్న జనాలు అన్న గుర్రాన్ని చూడనికే బొచ్చడు మంది వచ్చిపోతురట. ఇంతకు ముచ్చటెక్కనో చెప్పలేదు కదా. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉన్న పాపయ్యపేట గ్రామానికి చెందిన రాములు అనే రైతు ఇట్లా ఉపాయం చేసి గుర్రమెడ్లతోని వ్యవసాయం చేస్తుండు పోర్రి. గుర్రమెద్దుతోని చేస్తుండు వ్యవసాయం, వరంగల్ రైతు చేసిండు ఈ ఉపాయం. రామన్నను అర్చుకున్న సీతక్క, ప్రతిపక్ష హోదాల బుద్ధిగా ఉండుర్రి అని సురక. అగ్రదేశాల నడుమ ఛాయ్లొల్లి, నల్లిబొక్కల కంటే హీనం పోర్రి. రోడ్డు పక్కన హోటల్లా మిర్చి తిన్న కేటీఆర్ సారు, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయనే ఇవన్నీ తిప్పలు. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.